నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్పీడ్లో వందే భారత్ను మించింది. అత్యంత వేగవంతమైన రైలుగా నమో భారత్. 2 ఏళ్ల తర్వాత తొలిసారి మణిపూర్లో అడుగుపెట్టిన మోడీ. ధైర్య సాహసాలకు మణిపూర్ నిలయమన్న ప్రధాని. ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు. తిరుపతి జిల్లా ఎస్పీగా మల్లి సుబ్బారాయుడు, చిత్తూరు ఎస్పీగా తుషార్ డూడి నియామకం. తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక తనిఖీలు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు. జాతీయ మహిళా సాధికారికకు ఏర్పాట్లు పూర్తి. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య వెల్లడి. మోడీ 2 ఏళ్ల తర్వాత తొలిసారి మణిపూర్లో అడుగుపెట్టారు. ధైర్య సాహసాలకు మణిపూర్ నిలయం అని ప్రధాని మోడీ అన్నారు. ఉదయం ఇంఫాల్కు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చరాచంద్పూర్ చేరుకున్నారు. అక్కడ నిర్వాసితులతో ముచ్చటించారు. చిన్నారులతో కాలక్షేపం చేశారు. అనంతరం జరిగిన సభలో మోడీ ప్రసంగించారు. మణిపూర్ ప్రజల అభిరుచికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఇంత భారీ వర్షం కురుస్తున్నప్పటికీ మీరందరూ ఇక్కడికి వచ్చారని, మీ ప్రేమకు ధన్యవాదాలు తెలియచేయాలనుకుంటున్నట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా హెలికాప్టర్లో రాలేకపోయానని, రోడ్డు మార్గంలో రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రోడ్డుపై చూసిన దృశ్యాల తర్వాత హెలికాప్టర్ పనిచేయకపోవడం పట్ల సర్వశక్తిమంతుడికి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. మణిపూర్ యువకులు, వృద్ధులు చేతుల్లో తిరంగన తీసుకెళ్తున్న తీరు జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని మోడీ తెలిపారు. ఇక నిర్వాసితులకు 500 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ప్రజలు సంఘర్షణ కంటే శాంతి, పురోగతిని కోరుకుంటున్నారని చెప్పారు. అభివృద్ధికి శాంతి అవసరం అన్నారు. ఇక చరాచంద్పూర్లో 7,300 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. చరాచంద్పూర్లో పట్టణ రోడ్లు, హైవేలు, మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్మెంట్ చొరవతో సహా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బారాయుడు, చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి నియమితులయ్యారు. ఐపీఎస్ అధికారుల బదిలీలపై కసరత్తు పెద్ద స్థాయిలో కొనసాగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించిన తర్వాత ఈ బదిలీలు జరిగాయి. జిల్లాల వారీగా ఎస్పీల నియామకం వివరాలు ఇలా ఉన్నాయి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ రాహుల్ మీనా, బాపట్ల ఉమామహేశ్వర్, నెల్లూరు అజిత వేజండ్ల, తిరుపతి సుబ్బారాయుడు, అన్నమయ్య, ధీరజ్ కునుగిలి, కడప నచికేత్, నంద్యాల్ సునీల్ శరాన్. ఈ 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారుల్ని నియమించారు. విజయనగరం ఏఆర్ దామోదర్, కృష్ణా విద్యాసాగర్ నాయుడు, గుంటూరు వకుల్ జిందాల్, పల్నాడు డి కృష్ణారావు, ప్రకాశం హర్షవర్ధన్ రాజు, చిత్తూరు తుషార్ డూడి, శ్రీ సత్యసాయి సతీష్ కుమార్. ఈ జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి అధికారుల్ని బదిలీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలలో పాత ఎస్పీలనే కొనసాగిస్తున్నారు. పలమనేరు పట్టణ సమీపంలోకి వచ్చిన ఓ ఒంటరి ఏనుగు స్వైర విహారం చేసింది. ట్రాకర్స్ ఆ ఏనుగును దారి మళ్లించే యత్నంలో దాడికి తెగబడింది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తూ స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఒంటరి ఏనుగు పలమనేరులోని సత్యనారాయణ స్వామి గుడి వద్దకు వచ్చి హల్చల్ చేసింది. ఇవాళ శనివారం తెల్లవారుజామున గుడి వద్ద ఏనుగును గమనించిన వాకర్స్ భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆ ఒంటరి ఏనుగు జనవాసాల మధ్యలోకి రావడంతో ఒక్కసారిగా స్థానికులు పరుగులు తీశారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ తరుణంలో ఏనుగును అటవీ ప్రాంతం వైపు మళ్లించే ప్రయత్నం చేయగా ఏనుగు తిరగబడింది. అటవీశాఖ సిబ్బంది ఎఫ్ఆర్ఓ సుకుమార్పై దాడి చేసింది. తిరుమలలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సెప్టెంబర్ 24 నుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో
టీటీడీ ఈవోగా పదవి బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ రంగంలోకి దిగారు. ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించిన ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రోజురోజుకు మారుతున్న టెక్నాలజీని అనుసరించి నూతన సాఫ్ట్వేర్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని సూచించారు. తిరుమలలో మిస్సింగ్ పర్సన్స్ గుర్తించే ప్రక్రియ మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమలలోని ప్రతి అంగుళాన్ని మానిటర్ చేయగల విధంగా సిబ్బందిని నియమించి కమాండ్ కంట్రోల్ సెంటర్ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. రియల్ టైంలో వ్యక్తుల గుర్తింపు, ఘటనలపై నిఘా కోసం ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను వినియోగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో ఎల్&టీ సిబ్బందితో కూడా టెక్నాలజీ వినియోగంపై చర్చించారు. అనంతరం ఈవో లగేజీ కౌంటర్ను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. దర్శన టోకెన్ పొందిన సమయం, దర్శనం పూర్తయిన సమయాలను వాకబు చేశారు. ఈ సందర్భంగా భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ శ్రీవారి దర్శనం, టీటీడీ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2కు చేరుకొని భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతాలకు చెందిన శ్రీవారి సేవకులతో మాట్లాడారు. భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు మరింత నాణ్యమైన శిక్షణ ఇచ్చి తద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సిపిఆర్ఓ డాక్టర్ టి. రవికి సూచించారు. ఈ తనిఖీల్లో ఈవో వెంట సివిఎస్ఓ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, విజిఓలు రామ్కుమార్, సురేంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఏపీ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా ప్రశాంతంగా అయింది. ప్రజలు కూడా ప్రశాంతంగా దర్శనాలు చేసుకుంటున్నారు. అన్ని అకామిడేషన్స్ బాగున్నాయి. నిన్నటి రాత్రి రోజు కూడా మేము భక్తాదులను అందరూ అడిగాము. మరి చాలా నాణ్యతమైన భోజనము, నాణ్యతమైన ప్రసాదము, మరి అకామిడేషన్ కావచ్చు, మరి కింద నుంచి పైకి రావడానికి కావచ్చు, మరి టైమింగ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారని ప్రజలు చెప్పడం, ఈ రాష్ట్రానికి కలిగుదయ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ప్రాంతీయ సులభతర వాణిజ్య సదస్సును తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. Please come over. I'll be giving a date in advance, 4-5 days earlier, so that you also can plan your schedule. I'll be also having all my officers on board for that particular meeting. I'll also have AD Garu virtually present in that meeting, and other senior officials from APIC and industries also in that particular meeting, so that we'll try to resolve the issues locally, whatever is there, especially road, street lighting. I have visited the estate long back. I'm very much aware of the problems the gentleman has stated. So definitely in time-bound manner we'll be resolving those grievances. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి జేఈఓ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించి అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద ఆశీర్వాద మండపంలో తీర్థ ప్రసాదాలను, వేద ఆశీర్వాదాన్ని అందజేశారు. ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి కేంద్ర మంత్రి వెంట పాల్గొన్నారు. ఆలయం వెలుపల కేంద్ర మంత్రిని బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా టీవీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు ప్రమాణ స్వీకారం చేశారు. బోర్డు సభ్యులు సుదర్శన్ వేణు శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న ఆయన అనంతరం గరుడాల్వార్ సన్నిధిలో బోర్డు సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం బోర్డు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ రంగనాయక మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. తిరుపతిలో 14-15 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ మహిళా సాధికారిత సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. తిరుచానూరు మార్గంలోని రాహుల్ కన్వెన్షన్ హాల్ నందు జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ
సదస్సుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేశామని తెలిపారు. పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీ సభ్యులకు అన్ని వసతులు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతి ఒక్క ప్రతినిధికి ప్రత్యేకంగా లైజన్ ఆఫీసర్ ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తారని అన్నారు. చంద్రగిరి కోటలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అధికారులు, సిబ్బంది అందరూ వారి వారి విధులు సక్రమంగా నిర్వహించేలా ఆదేశాలిచ్చామని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ ఖాన్, డిఈలు తదితరులు ఉన్నారు. సత్య ప్రమాణాలకు నిలయమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 17వ రోజు శుక్రవారం విమానోత్సవ సేవ వైభవంగా వరసిద్ధి వినాయక స్వామివారు చాపారంపై కాణిపాకం పురవీధుల్లో స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఆలయ అధికారులు, విమానోత్సవ వాహన ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పవిత్రతకు, ప్రశాంతతకు భంగం కలిగించే రౌడీ మూకల నుండి తిరుపతి మహానగరాన్ని కాపాడాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తిరుపతి గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత ప్రదర్శన చేపట్టారు. యువకుల్ని దారుణంగా కొట్టి హింసించారు. ఇవన్నీ కూడా పోలీసు యంత్రాంగం కనబడడం లేదు, వినపడడం లేదు. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఒక పవిత్ర స్థలము, రోజుకి 1,00,000 మంది వచ్చే యాత్రికుల స్థలము, ఈ తిరుపతిని ప్రశాంతతగా కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని మేము ప్రజా సంఘాల వామపక్షాల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ నగరంలో చదువుకొని పోయినాడు. ఆయనకు తెలీదా ఇక్కడ ఏ రకంగా శాంతి పద్ధతులు ఉన్నాయని అడుగుతున్నాం. ఈరోజు హోంమంత్రి ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ రేపటి నుంచి 2 రోజుల పాటు మహిళా పార్లమెంట్ జరుగుతూ ఉంది. మహిళలకు రక్షణ ఈ నగరంలో ఉందని నేను అడుగుతా ఉన్నా. ఈ రకమైన దుర్మార్గాలు జరుగుతూ ఉంటే మీరు ఏమి నివారణ చర్యలు చేపడుతున్నారు? అన్ని రాజకీయ పక్షాలని, అన్ని ప్రజా సంఘాలను కలిపి ఒక వేదిక ఏర్పాటు చేసి మీ చేత కాకపోతే మేము అరికడతాం. మరి ఇటీవల కాలంలో తిరుపతి నగరంలో రౌడీలు, గూండాలు పెచ్చిమీరి దళిత ఆదివాసీల పైన, అదేవిధంగా పేదలు నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూల్చడంలో మరి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ సంఘటనపై ఇప్పటికే అనేక మంది ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా తిరుపతి నగరాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేసి తిరుపతిని శాంతి వైపు నడిపించడానికి, ప్రశాంతత వైపు తీసుకురావడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. తిరుపతిలో రౌడీ మూకలు విచ్చలవిడిగా భూ కబ్జాలు చేసుకొని, సెటిల్మెంట్ చేసుకొని, మర్డర్లు చేసి సంపాదిస్తూ ఉంటే పోలీసు నిఘా యంత్రాంగం ఏం చేస్తుందో తెలియడం లేదు. ప్రజా సమస్యలపైన వామపక్ష పార్టీలు, ప్రజాతంత్రవాదులు ఉద్యమాలు చేస్తే మాత్రం 30 యాక్ట్ పెట్టి ఉద్యమాలు చేయకూడదని చెప్పి పోలీస్ యంత్రాంగం చేస్తుంటే, గంజాయి అమ్మేస్తూ ఉన్నా, గంజాయి తాగుతూ ఉన్నా, మత్తు పదార్థాలు స్వీకరిస్తూ ఉన్నా ఈ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తామని అడుగుతూ ఉన్నాము. కాబట్టి తిరుపతిలో రౌడీజాన్ని అణసాలని, గంజాయిని అరికట్టాలని, మత్తు పదార్థాలు అరికట్టాలని, తిరుపతి ప్రశాంతతను, శాంతి భద్రతను కాపాడమని చెప్పి వామపక్ష పార్టీల తరఫున, ప్రజాతంత్రవాదుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతకుముందు ప్రభుత్వంలోనే విచ్చలవిడిగా ఉంటే మేము వచ్చి అన్నీ క్లియర్ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలోనే పూర్తిగా విఫలమైంది. దీని మీద ముఖ్యమంత్రి గారైతే, హోంమంత్రి గారైతే విచ్చలవిడిగా ఈ కార్యక్రమాలను వీటన్నిటిని అరికట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. పట్టణ గ్రామ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే ఆశా వర్కర్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చూపించడం బాధాకరమని కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి యూత్ హాస్టల్లో ఏపీ యునైటెడ్ ఆశా వర్కర్స్ యూనియన్ 2వ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుమార్ రెడ్డి, కండ్ర లక్ష్మీపతి నాయుడు విచ్చేసి ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలు, పిల్లల పెంపకంపై ఆశా వర్కర్లు అనునిత్యం సమగ్రమైన నివేదిక తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంటారని, అయితే ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాన్ని కల్పించి ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆశా వర్కర్ల యొక్క కృషి వల్ల మొత్తం దేశంలోనే పేదలకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అనేటివి కలుగుతున్నాయి. ఇటువంటి ఆశా వర్కర్లకి ప్రభుత్వం ఇస్తున్న జీతం కానీ సౌకర్యాలు కానీ చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రయోజనాలు కూడా నెరవేర్చే విధంగా ప్రభుత్వాలు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంఘం ఏర్పడింది. ఈ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని మేము వీళ్ళకి ఒక మినిమం ఏజ్ ఫిక్స్ చేసి కనీసం 36,000 మినిమం ఏజ్ ఫిక్స్ చేసి ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించే విధంగా చేయాలని, వీళ్ళని ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పని కోరుతున్నాం. ఒక ఆహ్వాన కమిటీ మరి వేసి రాబోయే మీటింగ్కు ఏ విధంగా జన సమీకరణ చేయాలి, ఏ విధంగా మా భవిష్యత్తుల గురించి కార్యాచరణ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదే విషయంలో నన్ను కూడా మీరు రావాలన్నారు. నేను కూడా వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ రావడం జరిగింది. దీనికి ముఖ్య ప్రణాళిక ఏమంటే రాబోయే రోజుల్లో ఒక మంచి భారీ సభ ఏర్పాటు చేయాలి. మేము ఈ విధంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం చేస్తున్నాము, మాకు గుర్తింపు కలిగినటువంటి చేయాలని మీరందరూ కూడా సపోర్ట్ చేయాలంటాం. దానికి మేము కూడా వస్తున్నాం. పిహెచ్సిల తరఫున ప్రతి ఒక్క ఆశా వర్కరు మా సమస్యల గురించి మాట్లాడుకుని మేము ఎప్పుడు రెండవ రాష్ట్ర మహాసభ జరుపుకోవాలో అనే విధంగా మాట్లాడుకోవడానికి ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మతం పేరుతో హిందువులు ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కూటమి ప్రభుత్వ కుట్రపై తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి పద్మావతిపురంలోని వైకాపా కార్యాలయంలో 36వ డివిజన్కు చెందిన ముస్లింలు పెద్ద సంఖ్యలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి వైసీపీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముస్లింల అభివృద్ధికి నిరంతరం శ్రమించేది కేవలం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. రాష్ట్రంలో తిరుపతి నియోజకవర్గంలో వైకాపా చేస్తున్న పోరాటాలను చూసి ఆకర్షితులై టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన శ్రేణులు వైఎస్ఆర్సీపీలో చేరడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమి కుట్రను భగ్నం చేసి వైకాపాను గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండినట్లయితే ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండేవి కావు. మనమందరం కూడా సమానమే, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, సమానంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవడానికి వీలుంది. కానీ కొంతమంది అనవసరంగా సమాజంలో మతం పేరిట విద్వేషాలను నింపుతూ మనుషుల మధ్యన దూరాలు పెంచుతున్నారు. అలాంటి వాళ్లను మనం ఎంత దూరంగా ఉంచితే మనకు, మన ముందు తరాలకు, మన సమాజానికి అంత శ్రేయస్కరంగా ఉంటుంది. నేను ధైర్యంగా చెప్తున్నాను, నాతో పాటు ఈ రోజున నా చెడు సమయంలో నాతో పాటు నిలబడినటువంటి నా స్నేహితుల్లో చాలామంది ముస్లింలు ఉన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు మనం పాల్పడడం కానీ, గొడవలకు వగైరాలకు మన టైంని వెచ్చించడం, ఇలాంటివన్నీ మానుకోవాలన్నటువంటిది మాత్రం చిన్న హితూ పలుకుతున్నాం. అవి కాకుండా మీ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు కానీ, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నా వాటిని పార్టీ దృష్టికి తీసుకెళ్తే పార్టీ మీ వైపు నిలబడి ఆ సమస్యలు పరిష్కరించడంలో చురుకైనటువంటి పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు ముడిపడి ఉన్న పింక్ డైమండ్ అంశాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు సీరియస్గా పరిగణించి కోర్టులో కట్టిన 2 కోట్ల శ్రీవారి సొమ్మును టీటీడీ ఖాతాలో జమ అయ్యేలా అవాస్తవాలను ప్రచారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటూ ఇలాంటివి పునరావృతం కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 17వ తేదీకి రేపులా ఎల్లుండి కేసు వాయిదా ఉంది. ఈ విధంగా కేసు వాయిదాలు జరుగుతూ ఉన్నాయి, వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. ఈ సందర్భంలో పురావస్తు శాఖకి సంబంధించిన వారు మొన్న పత్రికల్లో అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ప్రకటన చేయడంతో భక్తులలో అనేక అనుమానాలు కలిగాయి. అసలు ఈ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చింది? గతంలో అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నప్పుడు జరిగిన సంఘటనని ఆయన వచ్చి బాధ్యతలు స్వీకరించిన 2వ రోజే ఈ ప్రకటన ఎందుకు వచ్చింది? దీనిలో ఏమన్నా కుట్ర కోణం దాగుందా అన్నటువంటి అనుమానాలు భక్తుల్లో కలుగుతున్నాయి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా ఈ కేసు మీద టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు సీరియస్గా పరిగణించి, ఎందుకంటే స్వామివారి సొమ్ము 2 కోట్ల రూపాయలు 5th ADJ కోర్టులో
ఈ పరువు నష్టం కేసుకు సంబంధించి ఫీజు కట్టేస్తున్నారు, డిపాజిట్ చేస్తున్నారు. 2018 నుంచి ఆ 2 కోట్ల రూపాయలు మగ్గిపోతున్నాయి. వెంటనే దాన్ని విడుదల చేసి టీటీడీ ఖాతాలోకి రావాలంటే ఈ కేసు వేగవంతం చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి అధికారుల మీద ఉన్నది. కూటమి ప్రభుత్వంలో రజకులకు తీవ్రమైన అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ రజక సంఘ నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సోదరిగా, తిరుపతి గ్రామ దేవతగా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలిలో రజకులకు స్థానం కల్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గంగమ్మ ఆలయం ఎదుట టెంకాయలను కొట్టి 1000 కళ్ళ దుత్తలతో గంగమ్మ ఆలయ ప్రదర్శన చేసి కూటమి ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలిగించి రజకులకు గంగమ్మ ఆలయంలో పాలక మండలి సభ్యులుగా స్థానం కల్పించాలని కోరారు. రాజకీయ నాయకులలో సత్ప్రవర్తన కల్పించాలని గంగమ్మను వేడుకున్నారు. తక్షణమే దేవాదాయ శాఖ స్పందించి ఇచ్చిన జీవోను సవరించి రజకులకు స్థానం కల్పించి తమకు భరోసాగా నిలవాలని కోరారు. తిరుపతి పట్టణంలో రజకులందరం కలిసి ఒకే ఒక అభ్యర్థిని, రజకుల్ని 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి వల్లంగుంట అశోక్ పేరుని ఏకగ్రీయంగా తిరుపతి పట్టణ రజకులందరం కూడా 12 మంది క్లస్టర్లకు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల వారికి, ఇన్ఛార్జి గారికి విన్నవించుకోవడం జరిగింది. అయినా కూడా మా విన్నపాన్ని పక్కకు పెట్టేసి మమ్మల్ని అవమానపరుస్తూ ఈరోజు రాజకీయ నాయకులు కొంతమంది మమ్మల్ని మోసం చేయడం జరిగింది. కాబట్టి దయచేసి వాళ్ళకు సత్ప్రవర్తన కలగాలని చెప్పని, ముఖ్యమంత్రి గారికి మా ఆవేదన తెలవాలని చెప్పని ఈ సందర్భంగా నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన డిఏ, పిఆర్సీ, అరియర్స్లతో పాటు లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలను ఇచ్చి తమను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులు తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు. మా రీఇంబర్స్మెంట్ బిల్స్ సొసైటీ ద్వారా సంబంధిత ఆర్గనైజేషన్ వెళ్ళాలి, కానీ అలా జరగకపోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వయసు మీరినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మంది రీఇంబర్స్మెంట్ రాక, అంతకుముందు ఉద్యోగంలో ఉన్నప్పుడు 2018 నుంచి అంతకన్నా పూర్వం నుంచి కూడా మెడికల్ బిల్స్ని పంపిస్తే ఇంతవరకు కూడా శాంక్షన్ కాకుండా రిటైర్ అయిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య ఒక లైబ్రేరియన్ కర్నూలు జిల్లాలో చనిపోవడం జరిగింది. ఆయన చాలా ఖర్చు అయింది. ఆయన బ్రెయిన్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్ చేరి లక్షలు ఖర్చు అయింది. మన సమాజంలో ఉండేటటువంటి బలహీన వర్గాలైనటువంటి విద్యార్థులకు మేము ఎంతో విద్యను అందించాము. బట్ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మాకన్నీ కూడా ఎక్కువ శాతం సమస్యలు వస్తున్నాయి. మాతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి గురుకులాలు, మామూలుగా ఏపీఆర్, మరి అదేవిధంగా గిరిజన సంక్షేమ గురుకులాలు, వాటిలో ఏమో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు అన్నీ వస్తున్నాయి. వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ కానీ, గ్రాట్యుటీ కానీ, డిఏ కానీ, అరియర్స్ కానీ, పిఆర్సీ అరియర్స్ కానీ, పెన్షన్ కానీ, మరి కమ్యూనికేషన్ కానీ, అన్ని రకాలుగా అన్నీ వస్తున్నాయి. కానీ మరి ఎందుకనో పూర్తిగా ఈ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో తిరుపతి మహతి కళాక్షేత్రంలో శ్రీకృష్ణ దేవరాయ కళా దర్బార్ రాయలసీమ రంగస్థలి 35వ వార్షిక స్వర్ణోత్సవ కళోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన నృత్యకారుల ప్రదర్శన శ్రోతలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. గత 3 సంవత్సరాలుగా నేను విజయనగరం నుండి ఇక్కడికి తిరుపతికి రాయలసీమ రంగస్థలకి పిల్లల్ని తీసుకొస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఈ కార్యక్రమాల్లో భాగంగా కేఎన్ రాజా గారు నిర్వాహకులు, వారు ఎంతో ఆప్యాయతగా, ఎంతో ఆదరణతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకోవాల్సిందిగా మమ్మల్ని ఆహ్వానిస్తుంటారు. అంచేత ప్రతి ఏడు కూడా మేము ఇక్కడికి వచ్చి పిల్లలతో కార్యక్రమం చేస్తూ ఉంటామండి. భరతనాట్యంలో పిల్లల్ని సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళతో భరతనాట్య కార్యక్రమాలు, జానపద నృత్యాలు కూడా చేస్తూ ఉంటాను. నా పేరు జ్ఞానేశ్వరి. మేము విజయనగరం నుంచి వచ్చాము. మా గురుగారు సత్యనారాయణ గారు భరతనాట్యం నేర్పిస్తారు. మాకు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. భవిష్యశ్రీ జడ్జాపేట నుంచి వచ్చాను. 3వ తరగతి చదువుతున్నాను. మా ఊరి పేరు విజయనగరం. మా గురుగారి పేరు సత్యనారాయణ. నేను 2023 నుంచి నేర్చుకుంటున్నాను. నేమ్ ఇస్ ఎం తర్ని రోహిత. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్ ఇన్ కేవీ స్కూల్. నేనైతే ఇప్పుడు విజయనగరం నుండి వచ్చా. నేను 10 years నుండి నేర్చుకుంటున్నా భరతనాట్యం. గురుగారి నేమ్ వచ్చేసి సత్యనారాయణ. నా పేరు యశ్విక. మా గురుగారి పేరు సత్యనారాయణ గురుగారు. నేను 5 years నుంచి నేర్చు.
రచయిత పేరూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ఉగ్గుపాల నుండే కవితా సంపుటిని కవులు, రచయితలు, మేధావుల మధ్య ఘనంగా ఆవిష్కరించారు. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించిన ఉగ్గుపాల నుండే పుస్తక సభా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం మరియు వేమన విజ్ఞాన కేంద్రంల ఆధ్వర్యంలో నిర్వహించగా అతిథులుగా సాకం నాగరాజు, గంగవరపు శ్రీదేవి, మస్తానమ్మ, టెంకాయల దామోదరం తదితరులు విచ్చేశారు. ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి ఆయన 2 సార్లు రావాల్సి వచ్చింది ఈ పుస్తకాన్ని నాకు అందించడానికి. ఎందుకంటే ఉగ్గుపాల నుండి అందించాడు, కానీ మడకెద్దులు కూడా చూస్తే కానీ ఉగ్గుపాల అర్థం కావాలనేటువంటిది రచయిత ఉద్దేశం, కవి ఉద్దేశం. కానీ నేను అది పెద్దగా లెక్కలో తీసుకోవాలి. అది పనిగా ఆయన మీరు మడకెద్దులు ఒకసారి చదవాలి సార్ ఈ కవితా సంపుటి, కథా సంపుటి, ఆ తర్వాత కానీ కవితా సంపుటి మనకి మీకు ఒక మూలాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పాడు. కానీ బలవంతంగా తీసుకొని చదివాను. అంటే అంతకుముందే కొన్ని కథలు చదివి ఉన్నాను. చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఉగ్గుపాల నుండి కవితా సంపుటి పూర్తిగా అర్థం కావాలంటే మడకెద్దులు కథలో నుంచి, ఆ కథల్లో నుంచి మనకు వస్తువు అనేటువంటిది ఆవిష్కృతం. వైద్య రంగంలో మెడిసిన్ చదివిన వాళ్లంతా డాక్టర్లు అయితే తాము కూడా పేషెంట్లకు సేవ చేస్తూ వైద్యులుగా గుర్తింపు పొందుతున్నామని, తమకు డాక్టర్ అని పెట్టుకునే హక్కు లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఎండి సునీత శర్మ వ్యాఖ్యానించడాన్ని ఫిజియోథెరపిస్టుల అసోసియేషన్ ప్రతినిధులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు తప్పుపట్టారు. ఇప్పుడు ఇది డాక్టర్ కాదు అనేది మీడియా వచ్చిన తర్వాత ఇది ఒక ఫిజియోథెరపిస్ట్ ఒకరికే కాదు, ఇది సమస్య. వాళ్ళ వెనకాల ఉన్న పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, పిల్లల సొసైటీలో ఇది చాలా ఇబ్బంది కలుగుతుంది. సో ఇది ఆల్రెడీ వెనక్కి తీసేసుకున్నారు. ఆల్రెడీ చట్టంలో డాక్టర్ ఉంది. సో డాక్టర్ పెట్టుకోవడంలో ఎటువంటి లీగల్గా కానీ డాక్టర్ అనేది పిహెచ్డి చేసిన వాళ్ళు పెట్టుకుంటారు, వెటనరీ వాళ్ళు పెట్టుకుంటారు, ఆయుర్వేదిక్ వాళ్ళు పెట్టుకుంటారు, డెంటల్ వాళ్ళు పెట్టుకుంటారు. భారతదేశంలో వేగవంతమైన ట్రైన్ ఏదంటే వందే భారత్ అనే సమాధానం వచ్చేది. అయితే ఇప్పుడు అది మారిపోయింది. ఢిల్లీ మీరట్ కారిడార్లో ప్రయాణించిన నమో భారత్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా అవతరించింది. వందే భారత్కు ముందు దేశంలో అత్యంత వేగమైన రైలుగా గతిమాన్ ఎక్స్ప్రెస్కు పేరుండేది. దీనిని 2016లో ప్రారంభించారు. దేశంలో తొలి సెమీ హైస్పీడ్ రైలు ఇదే. ఇది హజరత్ నిజాముద్దీన్, ఆగ్రాల మధ్య ఏర్పాటు చేసిన ట్రాక్పై గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచేది. ఆ తర్వాత వందే భారత్ ట్రైన్ వేగవంతమైన ట్రైన్గా నిలిచింది. అయితే రైల్వే మంత్రిత్వ శాఖ జూన్ 24, 2024లో ఎలాంటి కారణాలు పేర్కొనకుండా వాటి వేగాన్ని గంటకు 160 నుంచి 130 కిలోమీటర్లకు తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారత్లో అన్ని రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల గరిష్ట వేగ పరిమితితో నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి మీరట్ వరకు 84 కిలోమీటర్ల ఆర్ఆర్టీఎస్ కారిడార్ను 30,274 కోట్లతో నిర్మిస్తున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,12,950 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 10,190 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,32,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 135 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. స్పీడ్లో వందే భారత్ను మించింది. అత్యంత వేగవంతమైన రైలుగా నమో భారత్. 2 ఏళ్ల తర్వాత తొలిసారి మణిపూర్లో అడుగుపెట్టిన మోడీ. ధైర్య సాహసాలకు మణిపూర్ నిలయమన్న ప్రధాని. ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు. తిరుపతి జిల్లా ఎస్పీగా మల్లి సుబ్బారాయుడు, చిత్తూరు ఎస్పీగా తుషార్ టూడి నియామకం. తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక తనిఖీలు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు. జాతీయ మహిళా సాధికారికకు ఏర్పాట్లు పూర్తి. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య వెల్లడి.
వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నిశ్వేషంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.